శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు. మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఒక్కసారి మా గురువు గారిని సంప్రదించండి. గురూజీ శివశక్తి రాజు 100% స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మీకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9764639967. శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు. మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఒక్కసారి మా గురువు గారిని సంప్రదించండి. గురూజీ శివశక్తి రాజు 100% స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మీకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9764639967. ఈరోజు ఏదో పెద్దదే జరగబోతుంది. గొప్ప గొప్ప వార్తలు వినబోతున్నారు. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ రాశి జాతకుల కోసం ఈ వీడియో అనే చెప్పొచ్చు. ఎందుకంటే మామూలు సాధారణ రాశి ఫలితం కాదండి. ఈరోజు గొప్ప గొప్ప అంశాలు చూడబోతున్నారు. అత్యంత లోతైన జ్యోతిష్య విశ్లేషణ అందిస్తుంది మన ఛానల్ అని చెప్పొచ్చు. ఈ కాలం, ఈ సమయం ప్రధాన గ్రహాల గమనము, అవకాశాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా అన్నింటినీ సవివరంగా తెలుసుకుందాము. ముఖ్యంగా విద్య, అవకాశాలు, ఆరోగ్యం, రుణాలు, శత్రువుల ప్రభావం ఎలా ఉంటుందో మనం ప్రాక్టికల్గా ఈ యొక్క వీడియోలో జ్యోతిష్య విశ్లేషణ గురించి తెలుసుకుందాము. తద్వారా మీరు కొత్త సంవత్సరంలో కూడా సురక్షితంగా, సమతుల్యంగా ప్రవేశించవచ్చు. మొదట మీ 9వ భావాన్ని గమనించండి. ఈ రాశి జాతకులకు ఈ రోజున 9వ భావము లగ్నానికి భాగ్యము, ధర్మము, తండ్రి మరియు సుదీర్ఘ ప్రయాణాలకు సంబంధించింది. ప్రస్తుతం ఇక్కడ గ్రహాల పెద్ద కూటమే ఉంది. మొదట సూర్యుడు, ఈయన మీ ఆత్మకు మరియు 5వ ఇంటికి అధిపతి. 2వ వారు కుజుడు, ఈ రోజున కుజగ్రహం అనుకూలత. అలాగే 3వ వారు శుక్రుడు, ఈయన ధనం మరియు విలాసాలకు కారకుడు. అలాగే స్వయంగా భాగ్యస్థానంలో కూర్చున్న గురుడు మీకు ఎంతో తేజవంతమైన ఫలితాలు ఇవ్వబోతున్నాడు. దానితో పాటుగా సూర్యగ్రహం యొక్క అనుగ్రహం ఉంది. ఇప్పుడు వీటన్నింటి అర్థం ఏమిటంటే ఈ సమయంలో మీ దృష్టి పూర్తిగా విస్తరణ మీద ఉంటుంది. మీరు మీ పరిధులను పెంచుకోవాలనుకుంటున్నారు, ప్రయాణం చేసుకోవాలనుకుంటున్నారు, ఏదైనా పెద్దది నేర్చుకోవాలి అనుకుంటున్నారు. ఇది ఈ యొక్క రోజున మిమ్మల్ని నడిపించే ఒక సానుకూల శక్తి. కానీ మిగిలిన గ్రహాలు కథలో ఒక మలుపు తెస్తాయి. మీ 3వ భావాన్ని చూడండి. ఇక్కడ గురు భగవానుడు వక్ర స్థితిలో ఉన్నాడు. ఇది పరాక్రమం మరియు కమ్యూనికేషన్ గురించి చెప్పడం జరుగుతుంది. గురువు వక్రీకరించడం వల్ల మీరు మీ తోబుట్టువులలో లేదా పొరుగు వారితో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాల్సి ఉంటుంది. మీరు ఇతరులకు ఇస్తున్న సలహాలు లేదా జ్ఞానం సరైనదేనా అని పునరాలోచన చేసుకోండి. తర్వాత 11వ భావాన్ని చూడండి. ఇక్కడ రాహువు కుంభరాశిలో ఉన్నారు. 11వ భావం కోరికల నెరవేర్పు గురించి చెప్తుంది. రాహువు ఇక్కడే మీకు పెద్ద కళను చూపిస్తున్నారు. అకస్మాత్తుగా డబ్బు రావడం, లాటరీ, షేర్ మార్కెట్ వంటి లాభాలు ఉంటాయి. చంద్రుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో మనం ముందుగా చూద్దాము. చివరిగా 12వ భావం, అక్కడ శని దేవుడు మీనరాశిలో ఉన్నారు. 12వ భావం ఖర్చులు, మోక్షానికి సంబంధించింది. శని ఇక్కడ ఉండి మీ డబ్బు అనవసరమైన విషయాల్లో ఖర్చు కాకుండా చూస్తున్నారు. ఆయన మిమ్మల్ని క్రమశిక్షణలో పెడుతున్నారు. మొత్తంగా చూస్తే మీ అదృష్టం మిమ్మల్ని ఈ రోజున ముందుకు పరిగెత్తించాలి అనుకుంటుంది. కానీ శని వక్ర గురువు మాత్రం ఆగు, ఆలోచించు, ఆపై ముందుకు వెళ్ళు అని చెప్తున్నారు. ఈ వేగం మరియు అడ్డంకి మధ్య సమతుల్యతని ఈ రోజున ప్రధాన థీమ్గా చెప్పొచ్చు. ఇక ప్రయాణాన్ని ఈ రోజున ప్రారంభిద్దాము.
ఈరోజు చంద్రుడు ధనుస్సు రాశిలో అంటే 9వ భావంలో ఉన్నారు. మేము ఇందాక చెప్పినట్లుగా 9వ భావంలో ఇప్పటికీ సూర్య కుజ శుక్రుల పార్టీ జరుగుతోంది. ఈరోజు చంద్రుడు కూడా అక్కడికి చేరుకున్నారు. దీని అర్థము 4 గ్రహాలు ఒకేసారి భాగ్యస్థానంలో. ఇది చాలా శక్తివంతమైన కలయిక. ఈరోజు మీకు చాలా వరకు కూడా పూర్తిగా ఆధ్యాత్మికత ప్లానింగ్ కోసం కేటాయించాల్సిన రోజు. మీరు విద్యార్థులు అయితే ఈరోజు విదేశాల్లో చదువుకుని కళ ఆశ పెరగొచ్చు. దానికి అప్లై చేయండి. ఒకవేళ మీరు వ్యాపారస్తులైతే ఈ రోజున మీ తండ్రి లేదా గురువు నుంచి సలహా తీసుకోండి. ఈరోజు మీలో శక్తి ఎంత ఎక్కువగా ఉంటుందంటే మీరు ఇంట్లో ఖాళీగా కూర్చోలేరు. ఇది విహారయాత్రలకు ఏదైనా గుడికి వెళ్ళడానికి అనువైన రోజు. ఒక చిన్న టిప్, ఈరోజు ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు మీ అహంకారాన్ని మధ్యలోకి రానివ్వకండి. ఎందుకంటే సూర్యుడు కుజుడు ఇద్దరూ కలిసి ఉన్నారు. ఈ రోజున ఈ తిథి విషయానికి వస్తే గనక ఈరోజు మీకు చాలా ప్రారంభ గడియలు కనిపిస్తున్నాయి. మీ మనసు ఆలోచనల్లో మునిగి తేలిపోతుంది. ఉదయం 10 గంటలకు చంద్రుడు రాశి మారి మకర రాశిలోకి ప్రవేశిస్తారు. ఇది మీ 10వ భావం అంటే కెరియర్ స్థానం. ఇక్కడ ముఖ్యమైన విషయాలు జరుగుతున్నాయి. మొదటగా ఈ రోజున మీకు వినాయక చతుర్థి ప్రభావం ఉంటుంది. ఇది పనుల్లో వచ్చే అడ్డంకులను తొలగిస్తుంది. ఇక ఈ రోజున మీరు ఏమిటంటే ఉదయం 7 గంటలకే గురు చంద్రుల దృష్టి సంబంధం మీపై ప్రభావాన్ని మొదలు పెట్టేస్తుంది. జ్యోతిష శాస్త్రంలో దీన్నే గజకేసరి యోగం అంటారు. జ్ఞానం మరియు మనసుల కలయిక ఇది. దీని ప్రభావం మీ జీవితంపై ఎలా ఉంటుందంటే ఈరోజు మీరు పూర్తిగా వర్కహాలిక్ మూడ్లో ఉంటారు. అలాగే శక్తి యాక్షన్ వస్తుంది. మీరు ఆఫీస్లో ఉంటే బాస్ మిమ్మల్ని మెచ్చుకోవచ్చు. మీరు వ్యాపారం చేస్తుంటే మా దగ్గర ఉన్న డేటా ప్రకారం బిజినెస్లో కష్టపడాల్సిన సమయము. ఇది విశ్రాంతి తీసుకునే సమయం కాదు. పని భారం ఎక్కువగా ఉండొచ్చు. కానీ గజకేసరి యోగం వల్ల మీ నిర్ణయాలు చాలా నిక్కచ్చిగా ఉంటాయి. ఒక జాగ్రత్త ఉంది. మకర రాశి శని యొక్క రాశి. ఇక్కడ చంద్రుడు పని చేయిస్తాడు, కానీ మనసులో కొంత దిగులు లేదా ఒత్తిడి ఇస్తాడు. నేను ఇంత పని చేస్తున్నాను కానీ రిజల్ట్ నెమ్మదిగా వస్తుందని అనిపించవచ్చు. భయపడొద్దు. ఇది శని ప్రభావం మాత్రమే. కష్టాన్ని కొనసాగించండి. అలాగే ఈ రోజున రాత్రి 8 గంటలకు ఒక పెద్ద మార్పు జరుగుతుంది. ఈ రాశి చంద్రుడు ప్రవేశిస్తాడు. ఇది మీ 11వ భావం. కానీ ఎవరు అక్కడ ఉన్నారు? అక్కడ ఇప్పటికీ రాహు ఉన్నాడు కదా. జ్యోతిష్యంలో చంద్ర రాహువుల కలయికను గ్రహణ దోషం అంటారు. కానీ 11వ భావంలో దీని ఫలితము భిన్నంగా ఉంటుంది. 11వ భావం సోషల్ సర్కిల్ మరియు నెట్వర్క్ గురించి చెప్తుంది. ఈ రోజు రాత్రి మీ సామాజిక సర్కిల్ అకస్మాత్తుగా యాక్టివ్ అవ్వడం గమనిస్తారు. స్నేహితుల నుంచి ఫోన్లు రావడం, పార్టీ ప్లాన్లు జరగడం ఉంటాయి. విద్యార్థులకు ఇది ప్రత్యేకమైన సమయంగా చెప్పొచ్చు. ఈ రోజున మీకు విద్యార్థులకు బెస్ట్ డేట్ అని చెప్తుంది. రాహుతో ఉంటే మనసు భ్రమిస్తుంది కదా. మరి ఈ రోజు బెస్ట్ డేట్ ఎలా అవుతుంది అని మీరు అడగచ్చు. రాహు టెక్నాలజీ మరియు విదేశీ వస్తువులకు కారకుడు. మీరు ఐటీ విద్యార్థులైనా, కోడింగ్ నేర్చుకుంటున్నా లేదా విదేశాలకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నా ఈ రాహు చంద్ర కలయిక మీకు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించే శక్తిని ఇస్తుంది. మీ బుద్ధిని చాలా వేగంగా పని చేయిస్తుంది. షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈ రోజున ఒక ఆసక్తికరమైన సూచన ఉంది. టు లెర్న్ అంటే నేర్చుకోవడాన్ని గమనించండి. ఇక్కడ టు లెర్న్ సంపాదించడానికి అని లేదు. రాహువు అంటే భ్రమ. ఈరోజు మీకు మార్కెట్ అంతా అర్థమైపోయిందని అనిపించవచ్చు, కానీ అది ఒక మోసం కావచ్చు. కాబట్టి ఈరోజు మార్కెట్ను గమనించండి, జ్ఞానాన్ని పెంచుకోండి, పుస్తకాలు చదవండి, కానీ పెద్ద జూదగారిగా మారవద్దు. ఈరోజు ఉదయం 3 గంటలకు చంద్రుడు ఈ రాశిలో ఉండి మీ పైన భావంలోకి వస్తుంది. అంటే మీ యొక్క భావాలు అదుపులో ఉండలేకపోవచ్చు. శనిదేవునితో కలయిక కూడా జరుగుతుంది. కాబట్టి చంద్రుడు శని కలయికను విషయోగం అంటారు. కానీ ముఖ్యంగా 12వ భావంలో తపస్య యోగం అని పిలవడానికి ఇష్టపడతారు. ఇది పార్టీలు చేసుకునే సమయం కానీ కాదు. మీకు ఒక విధమైన ఒంటరితనం అనిపించవచ్చు. జనాలకు దూరంగా ఉండాలనిపిస్తుంది. ఈ సమయంలో విద్యార్థులకు మంచిదే. కాబట్టి దీని అర్థం ఇది లోతైన అధ్యయనానికి, డీప్ స్టడీకి అనువైన సమయం. మీరు ఏదైనా ఎగ్జామ్స్ ఉంటే గది తలుపు వేసుకుని పుస్తకాల్లో మునిగిపోండి. సాధారణ రోజుల్లో దొరకని ఏకాగ్రత శని ఈ రోజున మీకు ఇస్తాడు. అలాగే ఈరోజు ఖర్చుకు సంబంధించింది.
అలాగే షాపింగ్ చేసేటప్పుడు జాగ్రత్త. శనిదేవుని దృష్టి ఉంది, మీరు అనవసరంగా ఖర్చు చేస్తే తర్వాత బాధపడాల్సి వస్తుంది. మిత్రులారా, ఈ వీడియోలో అత్యంత ముఖ్య భాగానికి వచ్చామండి. ఇక్కడ మీరు శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఈరోజు ఉదయం నుంచి గ్రహాల ఆట పూర్తిగా మారిపోతుంది. మొదటి సంఘటన ఏమిటంటే గనక 9వ భావంలోకి బుధుని ప్రవేశం. ఇది ఒక మంచి వార్త. ఇలా బుధుడు 9వ భావంలోకి వచ్చి మీ ఉన్నత విద్యకు సహకరిస్తారు. విద్యార్థులకు జరుగుతున్న ఈ గోల్డెన్ రన్ లో ఇది చివరి మరియు అత్యంత బలమైన దశ. ఇక రెండవ సంఘటన ఏమిటంటే ఈ రోజున మీకు చాలా వరకు చంద్రుని అనుగ్రహమే కనిపిస్తుంది. చంద్రుడు లగ్నంలోకి వస్తే తప్పేముంది అని మీరు అనుకోవచ్చు, కానీ మీ యొక్క హెచ్చరిక ఇక్కడే మొదలవుతుంది. హెల్త్ పరంగా కేర్ఫుల్గా ఉండండి. ఆరోగ్యం పరంగా, అలాగే అప్పులు శత్రువుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. మొదటగా ఆరోగ్యం గురించి చెప్పాలనుకుంటే ఈ రాశి జాతకులు ఏమిటంటే ఆరోగ్యం విషయంలో కాస్త వెనక్కి తగ్గుతూ ఉంటారు. మీ ఆరోగ్యం కన్నా కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఈ రోజున ఏమిటంటే అనారోగ్యపరంగా, అలాగే చాలా ఎమోషనల్గా, సెన్సిటివ్గా మారే అవకాశం మీకు కనిపిస్తుంది. తలనొప్పి, మైగ్రేన్, కళ్ళ మంటలు లేదా సైనస్ సమస్యలు రావచ్చు. అలాగే రక్తపోటు విషయంలో కూడా జాగ్రత్త. అతి ఉత్సాహం లేదా అతి ఒత్తిడి మీ ఆరోగ్యాన్ని 2 విధాలుగా దెబ్బతీస్తాయని చెప్పక తప్పదు. ఇక శత్రువులు లేదా వివాదాలు ఈ రోజున తరచుగా జరగవచ్చు. కొన్ని గొడవల్లో మీరు ఇరుక్కోవచ్చు. అలాగే వేడుకల ఉత్సాహంలో సహనం కోల్పోవచ్చు. అలాగే మీరు ఎవరితోనైనా వాదనలు పెట్టుకోవచ్చు. పాత విషయాలను ఎవరైనా బయటికి తీసుకొచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మీరు కోపాన్ని అదుపు చేసుకోలేకపోవచ్చు. అలాగే శత్రువులు ఈ రోజున చాలా వరకు ముచ్చెమటలు మిమ్మల్ని పట్టిస్తారని చెప్పొచ్చు. అంటే ఎవరో కత్తి పట్టుకొని వచ్చేస్తారు అని కాదండి, మీ సొంత మనుషులే. మీ మాట మీకు అదుపు లేకపోతే గనక మీకు వ్యతిరేకులుగా మారిపోతారు. అలాగే ఈ రోజున అప్పుల విషయంలో కూడా కాస్త మందకొడిగా కనిపిస్తుంది. ఈ రాశి జాతకులకు ఈ రోజున ధనం మరియు వాక్కు విషయంలో కాస్త గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈరోజు ఎమోషనల్ అవుతారు. అలాగే బడ్జెట్ కన్నా ఎక్కువగా ఖర్చు చేయొద్దు. క్రెడిట్ కార్డును ఆలోచించి ఖర్చులు మొదలు పెట్టొద్దు. ఇది అప్పుల హెచ్చరిక. ఈరోజు చేసే ఖర్చు రేపటికి భారం కావచ్చు. కావున అన్నింటి విషయంలో జాగ్రత్త. ఎవరికైనా ధనం ఇచ్చే విషయంలో జాగ్రత్త, ధనం పుచ్చుకునే విషయంలో జాగ్రత్త. ఈరోజు శాంతితో, సమన్వయంతో ఉండండి. ప్రయాణాల విషయంలో కొద్దిగా ముందడుగు వేస్తారు. ఇది మీ భవిష్యత్తును మారుస్తుందని చెప్పొచ్చు. అత్యుత్తమ ప్రయాణంగా ఈరోజు ప్రయాణం భవిష్యత్తుకు నాందవుతుంది. అది విద్యార్థుల పరంగా కావచ్చు, ఉద్యోగస్తుల పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు. ఒక ప్రయాణం కీలకం కాబోతుంది. ఈ సమయంలో మీరు ఏది చేసినా అది మెదడులో ముద్రించబడుతుంది. తప్పు అయినా ఒప్పు అయినా ఒక జ్ఞాపికగా ఉండిపోతుంది. ఈరోజు విదేశీ విద్యా కళలు నెరవేరడమే కాదండి, వ్యాపారం ఉద్యోగస్తులకు కూడాను విదేశీ లేదా దూర ప్రాంతాల నుంచి వినియోగదారులు రావడం, లేదా దూర ప్రాంతం నుంచి వచ్చిన ఒక అధికారి మిమ్మల్ని మీ యొక్క స్వభావాన్ని గుర్తించి మీకు మంచిగా పనిని అప్పగించడం జరుగుతుంది. పని ఒత్తిడి ఉన్న ప్రతిభ నిరూపించుకోవడానికి ఈరోజు సరి అయిన సమయంగా చెప్పడం జరుగుతుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం కేవలం గమనించండి. ఈ రోజున పెట్టుబడి పెట్టొద్దు. చివరిలో మీ బ్యాలెన్స్ షీట్ పాడైపోతుంది. కొత్త అప్పులు చేయకండి. గృహిణులు, ఇంటికి ఆధారమైన తల్లులు, సోదరి మణులు ఈ రోజున చాలా వరకు మంచి సమయమే. మీ బాధ తీరే రోజు. ఈరోజు మీరు పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. కుటుంబంతో కలిసి ఏదైనా తీర్థయాత్రకు ప్లాన్ చేయొచ్చు. కానీ 2 జాగ్రత్తలు ఉన్నాయండి. మొదటిది ఏమిటంటే గనక చంద్రుడు రాహువుతో ఉన్నప్పుడు పొరుగు వారితో లేదా బంధువులతో గాసిప్స్కు దూరంగా ఉండండి. రాహువు అపార్థాన్ని సృష్టిస్తాడు. చిన్న తప్పు పెద్ద గొడవగా మారొచ్చు. ఇక రెండవ జాగ్రత్త ఏమిటంటే ఈ రోజున కాస్త మీరు కఠినంగా ఉండొచ్చు. చంద్రుడు మీ లగ్నంలోనే ఉండడం వల్ల చిరాకు రావచ్చు. కుటుంబ సభ్యులు మీ కష్టాన్ని గుర్తించడం లేదని అనిపించవచ్చు. మా సలహా ఏమిటి అంటే గనక ఈ రోజున బడ్జెట్ లేదా మీరు పనుల విషయంలో భర్తతో, అత్తమామలతో వాదించొద్దు. ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచే బాధ్యత మీది. మీ ఆరోగ్యం, ముఖ్యంగా తలనొప్పి పట్ల జాగ్రత్త వహించండి. ప్రేమ సంబంధాలు ఈ రోజున సూర్య కుజులతో కలిసి ఉన్నాయి. ప్రేమ సంబంధాల్లో గాఢత ఉంటుంది, కానీ అహంకారం కూడా ఉంటుంది. ఈరోజు ఈ తేదీ పార్ట్నర్స్తో గడపడానికి మంచిది, కానీ ఈ రోజున రెడ్ అలర్ట్గా చెప్పడం జరుగుతుంది. చంద్రుడు వాక్కు స్థానంలో ఉన్నాడు కాబట్టి మీ పార్ట్నర్స్ని కాదు, ఎవరిని నొప్పించేలా మాట్లాడుతూ
ఏది చేసినా ప్రేమతో చేయండి, గొడవలతో కాదండి. ఆరోగ్యం విషయంలో ఇందాక చెప్పినట్లుగా జాగ్రత్త తీసుకోండి. మీరు చాలా శక్తివంతంగా ఆలోచించగలుగుతారు. అనారోగ్య సమస్యలే కాదు, అప్పులు శత్రువుల నుంచి కూడా బయటపడతారు. అలాగే సాదాసీదాగా ఉండండి. టెన్షన్స్ని తీసుకోవద్దు. మనసుకి ఏ సమస్య తీసుకోవద్దు. లేట్ నైట్ పార్టీలు మీ ఆరోగ్యానికి దెబ్బతీయొచ్చు. పరిష్కార మార్గాలు సమస్య ఉంటే పరిష్కారం కూడా ఉంటుంది. పరిష్కారం కూడా ఉంటుంది. జ్యోతిష్యం భయపెట్టడానికి కాదండి, దారి చూపడానికి. ఈరోజు మీరు శుభప్రదం చేసుకోవాలని మీకు 3 ఉపాయాలు చెప్పడం జరుగుతుంది. మొదటి ఉపాయం ఏమిటంటే గనక, మీరు ఈ రోజున ఆరోగ్య సమస్యల ముప్పు ఉన్నందున మీ సమస్యల విషయంలో ఎదుటి వారి జోక్యం వద్దు. ఉదయం స్నానం చేశాక హనుమాన్ చాలీసా పఠించండి. వీలైతే ఈ రోజు సాయంత్రం హనుమాన్ గుడికి వెళ్ళండి. దీనివల్ల రుణ శత్రు బాధలు నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. రెండవ ఉపాయం ఏమిటంటే గనక, ఈ రోజున మీరు పక్షులకు పెసలు లేదా సజ్జలు ఆహారంగా వేయండి. దీనివల్ల మీ నిర్ణయాలు సరిగా ఉంటాయి, మానసిక భ్రమలు తొలగిపోతాయి. మూడవ ఉపాయం ఏమిటంటే, చంద్రుడు ధన వాక్కు స్థానంలో ఉన్నప్పుడు శివుని నామంతో వేడుకోలు పలకండి. 1 లోటా నీటిలో కొంచెంగా పచ్చిపాలు, నల్ల నువ్వులు కలిపి శివలింగానికి అభిషేకం చేయించండి. గతించిన ప్రతి ఒక్క పరిస్థితి కూడా, ప్రతి ఒక్క ప్రతికూలత కూడా అక్కడే ఆగిపోతుంది. ఇక మీకు శుభప్రదంగా ఉండాలని ప్రార్థించండి పరమశివుణ్ణి. ఇలా ఈ రోజున ఈ ఉపాయాలు పాటించండి, అన్నింటా మంచి జరుగుతుంది. ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.